నమస్తే, నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. బాలాంజనేయ స్వామి ఆశీస్సులతో మీ ముందుకు మీ ఏడుగొండలు. మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ కూడా సభ్యత్వం తీసుకొని మీ అమూల్యమైన సలహాలు అందిస్తారని మీ యొక్క శ్రేయోభిలాషి మీ ఏడుగొండలు. మరి చాలా రోజులు అవుతుంది వీడియోలు చేయక. మనకున్న అనేక రకాల నిన్న మొన్న వీధి నాటకాలు, అనేక వీడియోలు మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, మరి అనేక ఒకటేసారి నాటకాలు రావడం వల్ల నాకున్న రకరకాల వ్యక్తిగత పనుల వల్ల కూడా నేను అనేక విషయాలపైన స్పందించాల్సినప్పటికీ కూడా స్పందించలేకపోయాను. సకాలంలో మీకు వీడియోలు అందించలేకపోతున్నాను సమస్యలపైన. మరి ధర్మం పైన దాడి జరిగితే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ నా పరిధిలో, మా గ్రామంలో, మా చుట్టుపక్కల గ్రామంలో మరి ఎవరికైనా ధర్మం పైన దాడి చేసిన వాళ్లకు మరి తగిన శాస్త్రి జరిగే విధంగా మనం వీడియోలు చేస్తాము. మరి ఆ భగవంతుని ఆశీస్సుతో మేము ముందుకు ఈరోజు నేను ఈ వీడియో మీకు అందించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా చంద్రదన గ్రామ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నాటక కళాకారులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా భజన భక్తులందరూ కూడా ఇందులోనే వాళ్ళు కూడా మిళితమై ఉన్నారు. ఇది ఒక రకమైన నాకు ఒక ఆనందం. అయితే నేను మొన్న మీకు తెలిసిందే, ఒక చంద్రదన గ్రామంలో హరిభక్తులకు అవమానం, కళకు చెందిన కళాకారులు అని ఒక వీడియో చేశాను. మీ అందరు కూడా చూశారు. నేను అది అన్ని గ్రూప్లోకి కూడా పంపించలేదు, ఒక చంద్రదన గ్రూప్లోనే వేసాను. ఇంకా నాకు అనేక గ్రూపులు ఉన్నాయి, వారికి ఎవరికి పంపించలేదు. అయినప్పటికీ నాకు ఈ వీడియో చేస్తానని కానీ, నేను ఈ వీడియోని విడుదల చేస్తానని కానీ మా కళాకారుల బృందము ఏమాత్రం ఊహించలేదు. వారికి ఎవరికి తెలియదు. ఇది నా అంతరాత్మ క్షోభించింది. వారి అంతరాత్మలో క్షోభనే నేను ఒడగట్టి వారందరూ బాధపడుతున్న తీరునే నేను తీసుకొని నా వాక్కు రూపంలో మరి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది నా యొక్కని ఆవేదన కాదు. మా కళాకారులు ఎంతమంది ఉన్నారో అంతమంది పార్టీలకు అతీతంగా ఈ వీధి నాటకంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, ఏ పార్టీకి చెందని వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళంతా కూడా నాటకానికే ప్రాధాన్యత ఇవ్వడము, మరి అక్కడ జరిగిన ఒక దురదృష్టమైన సంఘటనను వ్యతిరేకించడము, మరి నేను వీరికి ఎవరికి తెలియకుండా ఈ పోస్టును నేను విడుదల చేయడము, నేను మరి కొంచెము మా కళాకారుల నుంచి వ్యతిరేకత వస్తుందేమోనని అనుకున్నాను. కానీ వాళ్ళంతా కూడా నాకు సంపూర్ణ మద్దతును తెలియజేసి నా వీడియో పైన ఘాటుగా స్పందించి మరి మా అందరి ఆత్మక్షోభను చాలా చక్కగా వీడియో రూపంలో అందించామని ప్రతి ఒక్కరు పేరు ఒక్కరు కాదు అని లేదండి. ప్రతి నాటక ముఖానికి కలమేసిన రంగేసిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోను చేసి నాకు సంఘీభావం తెలియజేసి, అంటే నాకు మద్దతును తెలియజేసి, ఎంతవరకైనా తెర వెనుక ఉన్నాము, రేపు జరిగేదానికి తెర ముందు కూడా వస్తాము, ఎక్కడికైనా సిద్ధమని మా కళాకారులంతా కూడా నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వారే కాదు, చంద్రదన గ్రామంలో చాలామంది కూడా నాకు ఫోన్ చేసి సరైన వీడియో పెట్టావు, సరైన బుద్ధి చెప్పావు, ఇంకా సరైన శాస్త్రి జరగాల్సి ఉంది, ఇంకా మరి ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించవద్దని కూడా చాలామంది, ఏషానికి ఆటకు సంబంధం లేని వాళ్ళు కూడా గ్రామం శ్రేయస్సు కోరుకుని చాలామంది యువకులైతేనేమి, పెద్ద మనుషులైతేమి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు సంపూర్ణ మద్దతు తెలియజేసి అభినందించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ధర్మం వైపు నిలబడితే కొంచెం కఠోరంగా ఉన్న నిజమైనప్పటికీ ధర్మం కఠోరంగా ఉంటుంది, నిప్పులాగా ఉంటుంది. ఈ వీడియో చేస్తే నాకు కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తారని తెలిసి కూడా నేను ఆ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను ఎవరిని కూడా ఎక్కడ కూడా దుర్భాషలాడడం కానీ మరే విధంగా కూడా ఎవరిని కూడా కించపరిచినట్టు అందులో ఎక్కడ కూడా లేదు. అయినా కొంతమంది నాకు ఫోన్ చేసి నానా రకాలుగా దుర్భాషలాడారు, నానా రకాలుగా అనేక అశ్లీలత పదాలను కూడా వాడి నన్ను అవమానపరిచి కించపరిచి నా మనసును క్షోభ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అవన్నీ మరిన్ని వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే మా చంద్రదన కళాకారులు
ఇప్పటికి ప్రతిరోజు కూడా సమావేశం అవుతూనే ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకుంటూనే ఉన్నారు. సమస్యను వేచి చూస్తూ ఉన్నారు. మరి నాకు సమయం లేక వారికి నేను అందుబాటులో వెళ్తలేను. వాళ్ళంతా కూడా ప్రతిరోజు ఉదయం కాసేపు ఈ సమస్యను మరి ఏ విధంగా మరి పరిష్కరించాలి, ఆ భజన ఆగిపోవడానికి కారకులను గుర్తించిర్రు. మరి వారిని ఏ విధంగా మరి చర్యలు తీసుకోవాలి, వారికి ఏ విధంగా తగిన శాస్త్రీయ బుద్ధిని వారి వెనుక ఉన్న వారికి ముందున్న వారికి కూడా చెప్పడానికి అనేక ప్రణాళికలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. కావున ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, చందగన గ్రామంలో మరి నా వీడియోకు ఇంతమంది మద్దతు ఇచ్చి, అంటే నేను ఏ తప్పు చేయలేదు అయినా నాకు మద్దతు ప్రకటించిన కళాకారులకు, గ్రామ యువకులకు, పెద్దలకు అందరికీ కూడా ఇలాంటి గ్రామ శ్రేయస్సు కోసం నేను ఎక్కువ గ్రామ శ్రేయస్సు కోసమే వీడియోలు చేస్తూ ఉంటాను. నన్ను అభినందిస్తూ ఆదరిస్తారని, నా వెంటే ఉంటూ నన్ను మరింత ముందుకు నడిపిస్తారని నేను ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా శ్రీ సీతారామాంజనేయ భజన మండలి, హరిభక్తుల శ్రీ పోతుల వీరభద్ర స్వామి కళానాట్య మండలి, వీరంతా కూడా నా వెనువెంటే ఉంటూ నన్ను అభినందించినందుకు నాకు సంపూర్ణ మద్దతును ప్రకటించి, నాతో పాటు అది నీ మీద జరిగిన దాడి కాదు, మా అందరి మీద జరిగిన దాడి అని బాధపడుతూ నన్ను అభినందించినందుకు వారికి మరి ఒక్కసారి ఎంతమంది రంగేసుకున్నారో, ఎంతమంది హరిభజన చేశారో వాళ్ళందరికీ కూడా పేరున ఆ భగవంతుడు ధర్మం వైపు మీరు కూడా నా వెనువెంటే ఉన్నందుకు మీ అందరికీ కూడా ఆయుధ ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, మీరు దేవాలయాల దగ్గరికి మరెవరైనా వస్తే కూడా మరింత ఉద్ధృతంగా వాడెవడైనా సరే వాడిని తరిమే విధంగా ఆ భగవంతుడు మీకు మాకు అందరికి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్, జై కళామ తల్లి, జై కళామ తల్లి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.